రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు ప్రధాన అంశం పులివెందులలో అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అనే అంశంపై ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. మొత్తం భారతదేశం అంతా కూడా భారత రాజ్యాంగం 75వ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొత్తం అంతా కూడా భారతదేశంలో పలు రాష్ట్రాల్లో ఘనంగా చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహాలకు పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఈ విధమైన 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మొత్తం రాజకీయవేత్తలు ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు ఘనంగా అంబేద్కర్ కు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఈ రోజు చేపడుతూ ఉన్నారు. అందులో భాగంగా పులివెందులలో కాంగ్రెస్ పార్టీ తరఫున తులసిరెడ్డి అయితేనేమి, ఇతర పార్టీ నాయకులు అయితేనేమి, ఆ తర్వాత వైకాపా పార్టీ తరఫున నాయకులు అయితేనేమి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున నాయకులు అయితేనేమి అందరూ కూడా ఈ రోజు 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవడం. ఇది భారతదేశంలో, అటు తర్వాత ఆంధ్రప్రదేశ్ లో, అటు తర్వాత పులివెందులలో కూడా మొత్తం రాజ్యాంగం మన పరిరక్షణ అనే అంశంపై అందరూ దృష్టి సారించినట్లు ఉంది. ఈ వీడియోలో పులివెందులలో జరిగిన ఈ వీడియోలో చూడండి. ఇలా ఈరోజు 75వ భారత రాజ్యాంగ దినం, భారత వజ్రోత్సవ రాజ్యాంగ దినం. 75 సంవత్సరాల క్రితం ఇదే రోజు అంటే 1949వ సంవత్సరం నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగ పరిషత్, భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. భారత రాజ్యాంగ పరిషత్కు ఆనాడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులు, 299 మంది సభ్యులు. భారత రాజ్యాంగాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ లిఖించి భారత రాజ్యాంగ సభకు సమర్పించింది. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, 6 మంది సభ్యులు, సలహాదారు బెనగల్ నరసింహారావు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. అన్ని దేశాల్లో కూడా రాజ్యాంగాలలో భారతదేశ రాజ్యాంగానికి ఎంతో విలువ ఉంది. ఆ విలువను ఈరోజు కూటమి ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ రెడ్ బుక్ అని ఒకటి పెట్టుకొని కక్ష సాధింపు చర్యలుగా రాష్ట్రాన్ని పరిపాలించడం నిజంగా చాలా దురదృష్టకరం. రాజకీయ పార్టీలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు, రాజ్యాంగం అనేది శాశ్వతం. రేపు మా ప్రభుత్వం రావచ్చు, ఇంకో ప్రభుత్వం రావచ్చు, కానీ ఎవరు వచ్చినా కూడా రాజ్యాంగానికి విలువ ఇవ్వాలి. రాజ్యాంగ ప్రకారము అధికారము నడపాలి. కానీ ఈ విధంగా కక్ష కట్టి రాజ్యాంగానికి తులోదకాలు ఇచ్చి నడపడం అనేది మూర్ఖత్వం, అది చేతకానితనం. ఇప్పుడైనా కూడా కూటమి ప్రభుత్వం భారత రాజ్యాంగానికి విలువ ఇచ్చి, ఆ చట్టాలకు విలువ ఇచ్చి వాళ్ళ బాధ్యతగా వారు పరిపాలిస్తే బాగుంటుంది. ఈరోజు ఒక నారా లోకేష్ చేతిలో మాత్రమే రెడ్ బుక్ లేదు ఉంది, కానీ ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త చేతిలో రెడ్ బుక్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోమని ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన
భారతదేశ రాజ్యాంగాన్ని రచించి భారతదేశంలోని ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా, శాంతియుతంగా, న్యాయబద్ధంగా చట్టాలకు గౌరవించి చట్టాలతో భారత రాజ్యాంగాన్ని నిర్మిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా స్వేచ్ఛగా జీవించే సమానత్వాన్ని ప్రసాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఆ మహానుభావుడు రచించిన భారత రాజ్యాంగాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం కాల రాస్తూ నైతిక విలువలను, రాజ్యాంగంలో ఉండే కొన్ని పద్ధతులను, దాంట్లో ఉండే కొన్ని నియమాలను కూడా తుంగలో తొక్కి ఆ భారత రాజ్యాంగ విలువలను భ్రష్టు పట్టించిన ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా తెలియజేసేది మనకి ఈ భారత రాజ్యాంగంలో ఉండే విలువలను తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, నాయకులను, మహిళలను కూడా చూడకుండా రాష్ట్ర వ్యాప్తంగా వారిపై దాడులు, హత్యలు, మానభంగాలు చేస్తూ రాష్ట్ర స్థితిని, గతిని అగమ్య గోచరంగా మార్చే దుస్థితికి ఈ కూటమి ప్రభుత్వం దిగజారింది. మీ చేతిలో రెడ్ బుక్ రాజ్యాంగం ఉండొచ్చు, మా చేతిలో సమానత్వం, సమాజానికి ఉపయోగం